భగవద్గీత 2వ అధ్యాయము 29వ శ్లోకము. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. ఆశ్చర్యవత్ అద్భుతమైన దానిగా, పశ్యతి చూచును, కశ్చిత్ ఒకడు, ఏనం ఈ ఆత్మను, ఆశ్చర్యవత్ అద్భుతమైన దానిగా, వదతి దానిని గూర్చి పలుకును, తథా అట్లే, ఏవ నిశ్చయముగా, చ కూడా, అన్యః మరొకడు, ఆశ్చర్యవత్ అట్లే అద్భుతమైన దానిగా, చ కూడా, ఏనం ఈ ఆత్మను, అన్యః ఇంకొకడు, శృణోతి వినును, శ్రుత్వా అపి విని కూడా, ఏనం ఈ ఆత్మను, నవేద ఎప్పుడును ఎరుంగడు, చ మరియు, ఏవ నిశ్చయముగా, కశ్చిత్ ఇంకొకడు. కొందరు ఆత్మను అద్భుతమైన దానిగా గాంచుదురు, కొందరు దానిని అద్భుతమైన దానిగా వర్ణింతురు, మరికొందరు దానిని అద్భుతమైన దానిగా విందురు, ఇంకొందరు వినిన పిమ్మట దానిని గూర్చి ఏమాత్రము గ్రహింపకుందురు. భాష్యము. గీతోపనిషత్తు ఉపనిషత్తుల సిద్ధాంతముల పైననే అధికముగా ఆధారపడి ఉండుట వలన ఈ క్రింది శ్లోకము కఠోపనిషత్తు 1:2-7 నందు గోచరించుట ఆశ్చర్యమును కలిగింపదు. శ్రవణయాపి బహుభిర్యో న లభ్యః శృణ్వంతోపి బహవోయం న విద్యుః ఆశ్చర్యో వక్తా కుశలోస్య లబ్ధా ఆశ్చర్యోస్య జ్ఞాతా కుశలానుశిష్టః. అధిక పరిమాణ దేహముల గల జంతువునందును మరియు విస్తృతమైన మర్రి వృక్షపు ఆకారమునందే కాకుండా ఒక అంగుళమాత్ర ప్రదేశమున కూడా కోట్లాది సంఖ్యలో ఇమిడియుండు సూక్ష్మజీవుల యందును ఆత్మ కలదనెడు యథార్థ విషయము ఎంతో అద్భుతమైనది. అల్పజ్ఞులు మరియు శ్రద్ధారహితులను ఇట్టి ఆత్మ యొక్క అద్భుతములను గ్రహింపకున్నారు. విశ్వమునందు తొలి జీవి అయిన బ్రహ్మదేవునకు కూడా జ్ఞానము ప్రసాదించిన పరమ ప్రామాణికుడు పరమాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా ఉపదేశించినను వారు ఆ విషయమును గ్రహింపజాలరు. కేవలము భౌతిక భావననే కలిగి ఉండుట వలన ఎట్లు అణుపరిమాణ ఆత్మ పెద్దదిగా మరియు అంత చిన్నదిగా కాగలుగుతున్నదో ఈ యుగపు జనులు ఊహింపజాలరు. కనుకనే వారు ఆత్మను నిర్మాణరీత్యా లేదా వర్ణనరీత్యా అద్భుతమైన దానిగా భావించుదురు. భౌతిక శక్తిచే మోహితులైన జనులు ఇంద్రియ భోగ విషయములందే అధికముగా మునిగి ఉందురు. ఆత్మానుభూతిని పొందకున్నచో జీవన సంఘర్షణలో కర్మలన్నీయును అంత్యమున ఓటమినే కలుగజేయుననుట వాస్తవమైనను వారు దాని కొరకై సమయమును కేటాయింపరు. ప్రతి ఒక్కరూ ఆత్మను గూర్చి తెలుసుకొని తద్వారా భౌతిక క్లేశములకు పరిష్కారము కనుగొనవలనను ఆలోచనయే వారికి కలగదు.
ఆత్మను గూర్చి వినగోరిన కొందరు సత్సాంగత్యమున ప్రవచనములను వినుచుందురు. కానీ కొన్ని మార్లు అజ్ఞానమును కొద్దివారు ఆత్మ మరియు పరమాత్మలిరువురును ఒక్కటేననియు వారిరువురి నడుమ పరిమాణమునందు కూడా భేదము లేదని భావించి తప్పు మార్గమును పట్టుచుందురు. ఆత్మ మరియు పరమాత్మల నిజస్థితిని, వారి కర్మలను, వారి నడుమగల సంబంధమును, వారికి సంబంధించిన సూక్ష్మ స్థూల వివరములను సంపూర్ణముగా అవగాహన చేసుకొనగల మానవుడు అరుదు. ఇది ఇట్లుండగా ఆత్మజ్ఞానము నుండి సంపూర్ణ లాభమును పొంది ఆత్మ యొక్క స్థితిని వివిధ కోణముల ద్వారా వివరింపగలిగిన మహాత్ముడు మరింత మిక్కిలి అరుదు. కానీ ఏదో ఒక విధముగా ఆత్మానుభూతిని గూర్చిన విషయమును మానవుడు అవగతము చేసుకొనినచో జీవితము పరిపూర్ణము కాగలదు. ఇతర సిద్ధాంతములచే మార్గము తప్పకుండా పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికిన గీతావాక్యములను యథాతథముగా అంగీకరించుటే ఆత్మను గూర్చిన అవగాహనమునకు గల అత్యంత సరళమైన మార్గము. కానీ శ్రీకృష్ణ భగవానునిచే దేవాది దేవునిగా అంగీకరించుటకు ముందు మానవుడు ఈ జన్మయందు కానీ లేదా పూర్వజన్మలయందు కానీ అధికమైన తపస్సు మరియు త్యాగము చేసి ఉండవలెను. శుద్ధ భక్తుని అవ్యాజ కృప చేతనే శ్రీకృష్ణుడు యథాతథముగా అవగతమగును. దానికి మరి ఒక మార్గము లేదు. జై శ్రీకృష్ణ.